హాయ్ గాయస్. సో నేనైతే ఏ ఎక్స్టర్నల్ మైక్ ఏం పెట్టట్లేదు బికాజ్ ఈ సౌండ్ మీరు రియలిస్టిక్గా మీకు వినిపిద్దామని చెప్పి. సో మైక్ అయితే ఏం పెట్టట్లేదు. సో మేము ఇప్పుడు గుడిసా, పేరు చూసి ఏదో అనుకోకండి, ఇది గుడిసా హిల్ స్టేషన్. సో అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ సన్ రైజ్ కోసం ప్లాన్ చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ సన్ రైజ్ ఎక్కడ అయిపోయింది. సో ఏం చేయలేం, పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో మీకు పైన కూడా వీడియోస్ తీస్తా. సో మా ఆస్థాన మా కుల డ్రైవర్ సరా గుడి తీసుకుంటున్నా ఆల్రెడీ ఇటు తిప్పేసా. ఇప్పుడు ఆగండి ఆగండి ఆగండి, ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇప్పుడు చేయరా డాన్స్. అరే వేరే స్టెప్ వేస్తాడు, ఏది ఎడిట్ చేయను, రాబెట్టేస్తా మొత్తం. నీ వేరే స్టెప్లు ఇంట్లో చూస్తాడు. ఎలా కాలు పట్టేసిందా? లెగ్నప్పులు చాలా ఇంకా షార్ట్ చూడు. సో హాయ్ గాయస్. సో ప్లాన్ అయితే ఇదే క్యాన్సిల్ అయింది అండ్ బాగా రైన్ పడుతుంది అండ్ ఇక్కడైతే అలౌ చేయట్లేదంట, ఆపేశారు. సో గుడిసా హిల్ స్టేషన్ అయితే పోయినట్టే. సో ఇప్పుడు నెక్స్ట్ అరకు అనుకుంటున్నాం. సో లెట్స్ హోప్ అదేనా మంచిగా అవుతుందని. సో సీవేట్ అరకు మంచి మంచి లొకేషన్స్ అయితే వీడియోస్ తీసి పెడతా ఉంటాను. సో ఇందులో మాట్లాడేది తక్కువ ఉంటుంది, లొకేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో సీ యూ సూన్. గాయస్ ఇప్పుడు మేము అరకు వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఈ సీనరీ బాగుందని చెప్పి ఇక్కడ ఆగాం. సీనరీ అయితే ఇప్పుడు చూపిస్తాం. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ సమ్ ట్రెక్కింగ్. సో సీనరీ వస్తుంది 3, 2, 4, 1. వర్త్ వాచింగ్ కంప్లీట్ ఈ ప్లేస్, కంప్లీట్ వర్త్ వాచింగ్. అసలు వాన పడుతుంది, వెళ్దామా వద్దా అనుకున్నాం, బట్ ఏదైతే అది అయిందని వాన పడుతున్నాం వచ్చాము. సో వచ్చినందుకు వర్త్. చూసారండి నేను కంప్లీట్గా అవి కదులుతా. అది అంత పెద్ద ఫోన్ కాదు, మరి ఇది జస్టిఫై చేస్తుందో లేదో తెలియదు, బట్ లైవ్లో అయితే వండర్ఫుల్గా ఉంది. మీకు కనుక మా పర్ఫార్మెన్స్ నచ్చితే 5254కి మైండ్ మీ ఛానల్ అని బ్రాకెట్లో ప్రభాస్ జిందాబాద్ అని పెట్టండి. నువ్వైనా అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నావు కదరా, మేము రీల్ తీసుకున్నావు, తప్పేంటి? పిలిచి రారా అంటే వచ్చావా నువ్వు? దిగి వాడు నాకు నా టీ షర్ట్ ఇలా ఫోటో తీసాడు, నువ్వు వెనకాల తీయ అన్నప్పుడు అది చూపిస్తే నువ్వు ఆగిపోయి నాకు తీయమంటావుగా. ఆ ఫోటోకే నాకు తీయ దూరైపోయాడు.
ఫోటో చూపిస్తేనే హాయ్ గాయస్. సో విజయవాడ మొత్తం వానల్లో రోడ్లన్నీ మునిగిపోతుంటే మేము అరకులో ఎండలో ఇప్పుడే ఎండ తగ్గింది. అరే ఎండ అన్నప్పుడల్లా ఎండ తగ్గుతుందిరా. ఇందా కూడా ఎండ చూపిద్దాం అంటే షాడో చూపిద్దాం అని ఇలా పెట్టా, లైట్గా షాడో కలిసిపోయింది. లైట్ మళ్ళీ ఎండని చెప్పి చూపించడానికి కుదరదు. మేము ఎండను కానీ మరి క్లైమేట్ ఏమో కూల్ అయిపోతుంది. నేను గట్టి మీద ఫోటోలు దిగుతా, ఏం మాకు నచ్చిన పెచ్చవారాలన్నీ చేసుకుంటున్నాం. కూర్చున్నప్పుడు వచ్చాడులే, ఏంట్రా నాయన ఏం చేస్తున్నావు అనబోయా వాళ్ళు లేచాడు. వెంటనే ఇంద్రయ్యా ఏం చేస్తున్నా వెట్ట మధ్యాహ్నం కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఈ ఎండ పోయిద్దిరా, ఉండుంటే బాగుండేది. ఈ సీనరీ అయితే చూడండి, చాలా బాగుంది. ఎవ్రీవేర్ మొత్తం గ్రీన్. వర్త్ వర్మ వర్త్. కేరళనే కాదయ్యా, అప్పుడప్పుడు అరకు కూడా రండి. అరకులో కూడా చూసారండి, మొత్తం బాగుంది. కేరళ వేస్ట్ అన్నాను, కేరళ ఈజ్ బెస్ట్. బట్ మన ఆంధ్రప్రదేశ్కి ఇదే కేరళ. చూడండి చూడండి వాళ్ళు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కాసేపు అయ్యాక వెళ్ళి ఆవు పక్కన కూడా ఫోటోలు దిగుతారు. స్కోప్ కరో స్కోప్ కరో ఏ సైడ్ ఆపడికి. సో గాయస్, ఈ వీడియోలో నేను ఇలా మీకు ఇంట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను మొత్తం ఈ వే వెళ్ళే దారి ఇవి సీనరీలు ఇవే పెడతా. సో ఈ కన్వర్సేషన్ అయితే పెట్టను, నాకు ఎందుకు చెప్పడం ఇష్టం ఉండదు. సో డైరెక్ట్గా మీరు చూస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది. నేను చెప్ప సూపర్ అయ్యో సూపర్ అంటే డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకనే నేను అవేం పెట్టకుండా ఇలాంటివి ఏం పెట్టకుండా డైరెక్ట్ సీనరీస్ ఉన్న వీడియోసే మొత్తం మీకు పెడతాను. సో సీ యూ.